ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ పంపుల్లో డీజిల్ పెట్రోల్ స్టాక్ లేకపోవడంతో మూతపడుతున్నాయి. వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారులు పెట్రోల్ పంపుల వద్ద బారులు తీరుతున్నారు. పెట్రోల్ పంపు యజమానులు డీలర్లు పెట్రోల్ డీజిల్కు సంబంధించిన స్టాక్ కొరత లేదంటూ చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా సిద్దిపేట ప్రతినిధి రాజు అందిస్తారు. ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని పెట్రోల్ పంపులు మూతపడుతున్నాయి. అయితే వాహనదారులందరూ కూడా ఆందోళన చెందుతూ ఈరోజు ఒక్కసారిగా కిక్కిరిసిపోయినట్టుగా వాహనదారులంతా కూడా పెట్రోల్ పంపులోకి వచ్చేసి వాహనాల్లో కూడా అదేవిధంగా క్యాన్లలో కూడా పెట్రోల్ పోస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఉదయం నుంచి ఈ విధంగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలతో వాళ్ళు ఆందోళన చెందుతూ ఈరోజు పెట్రోల్ పంపుల్లో వాళ్ళ వెహికల్స్ అని తీసుకొచ్చి పెద్ద మొత్తంలో డంపు చేసే విధంగా అటు క్యాన్లలో కావచ్చు, తర్వాత పెట్రోల్ బండ్లలో కావచ్చు ట్యాంకులు ఫుల్ చేసుకొని పోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే అటు పెట్రోల్ పంపుల యాజమాన్యం మాత్రం పెట్రోల్ మాత్రం చాలా ఉంది, పెట్రోల్ డీజిల్ స్టాకు రెగ్యులర్గా వస్తుంది, ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఇబ్బంది లేదు అని చెప్పి పెట్రోల్ పంపు యాజమాన్యాలు చెప్తున్నాయి. అదేవిధంగా గవర్నమెంట్ కూడా చెప్తున్నది ఎట్టి పరిస్థితుల్లో పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు, స్టాకు ఎంత అంటే అంత గవర్నమెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ వాహనదారులు మాత్రం వినియోగదారులు మాత్రము ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో స్టాక్ చేయకుండా చూసుకోవాలని చెప్పి చెప్తున్న సందర్భము. అయితే ఈ విధంగా చూడవచ్చు మనం సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా అటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా అటు వాహనదారులు పెట్రోల్ పంపుల్లో క్యూలు కడుతూ గత 2-3 గంటలుగా మొత్తం అందరూ కూడా పెట్రోల్ పంపులకు విచ్చేసి పెట్రోల్ కొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనము వాహనదారులతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎంతోమంది వాహనదారులు లైన్ కట్టి ఇక్కడ పెట్రోల్ పోస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకు ఇంత ఆదరాబాదరగా వచ్చేసి పెట్రోల్ కొంటున్నారు? పెట్రోల్ అయిపోతుందని ఎవరు చెప్పలేదు, కానీ అందరూ రీల్స్ చూసి అది చూసి అందరూ పెట్రోల్ బంక్లో ఎమ్మడి పడినారు. అంతే అంతే, అంతకు మించి ఏం లేదు. పెట్రోల్ అయిపోయిందని ఎవరు చెప్పలేదు, గవర్నమెంట్ ఏం చెప్పలేదు. అంతే, సోషల్ మీడియా వలన అందరూ పెట్రోల్ బంక్లకి వస్తున్నారు. అంతే. అవును, వీడియో వైరల్ అయితే చూసి చెప్తుంది. బట్ కరెంట్లీ మాకు వర్కింగ్ చేస్తుంటాం కదా, అటు ఇటు వెళ్తుంటా, డైలీ బేసిస్ మాకు కావాలని ఆ ఉద్దేశంతోనే వచ్చాను. ఎట్లా చూస్తారు ఈరోజు అంతా ఒక్కసారిగా వస్తారు కదా, మరి ఎందుకు ఇంత ఆదరాబాదరగా పెట్రోల్ పంపులకు వచ్చి పెట్రోల్ పోసుకుంటున్నారు? పెట్రోల్ ప్రాబ్లం అవుతుందని చెప్పి తెలిసింది. గవర్నమెంట్ ఏం చెప్పలే కదా, పెట్రోల్ చెప్పలేదు, కానీ 2-3 రోజుల మందం సేవ్ చేసుకుందామని. ఇది ఎక్కడ కూడా గవర్నమెంట్ కానీ పెట్రోల్ పంపులు కానీ మూతపడతాయని చెప్పి చెప్పనప్పటికీ సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగానే వాళ్ళు ఇక్కడికి వచ్చేసి పెట్రోల్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనతో పాటు పెట్రోల్ పంపు యాజమాన్యం ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇట్లా ఒక్కసారి వాహనదారులంతా రోడ్డు మీద పడ్డారు? అసలు స్టాక్ ఉందా లేదా ప్రభుత్వం చెప్పింది? స్టాక్ బాగుంది, వినేదారులు వింటలేరు, వాళ్ళే ఎంబడి లెక్క వచ్చేస్తుండ్రు. స్టాక్ ఉంది, బండ్లు ఇంకా 2 బండ్లు వెళ్ళినాయి. జవాన్ ఫిల్లింగ్ స్టేషన్ బండి వెళ్ళింది, ఇక్కడ కూడా బండి లోడ్లో ఉంది, లైన్లో ఉంది. ఎంత చెప్పినా వాళ్ళు అర్థం చేసుకుంటలేరు. ఉమ్మడిగా పెట్రోల్ పంప్ కరోడ్ చేస్తున్నారు. ఇక నేను అనుకుంటా 1 o'clock నుంచి వస్తుంది, 1 o'clock నుంచి. అక్కడ జవాన్లో అయిపోయింది, ఇక్కడ ఇదిలా స్టార్ట్ అయింది. ఇది పరిస్థితి. ఏదైతే పెట్రోల్ పంప్ యాజమాన్యాలు కానీ ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో స్టాకు ఉందని చెబుతున్నప్పటికీ వాహనదారులు కావచ్చు, వినియోగదారులు కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వింటలేరు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాల ఆధారంగా వచ్చేసి ఇక్కడ క్యాన్ల ద్వారా కొనుక్కపోయే పరిస్థితి ఉంది. వాళ్ళకు భయాందోళన చెందుతున్నారు. యుద్ధం ఆగుతుందా లేదా, అసలు యుద్ధం ఎప్పటిదాకా నడుస్తుంది, అసలు యుద్ధంతో ఏమన్నా ప్రాబ్లం వస్తుందా, లేకపోతే మనం స్టాక్ చేసి పెట్టుకుందామని చెప్పి చూడొచ్చు క్లియర్గా. ఇటు క్యాన్లలో అందరూ కూడా క్యాన్లు తీసుకొచ్చి పెట్రోల్ పోసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా మొత్తం ఇదంతా క్యూ అంతా కూడా ఓన్లీ ఇంట్లో స్టాక్ చేసుకోవడం మాత్రమే తీసుకుపోతున్నారు. చెప్పండి, ఎందుకు ఇంత ఆదరాబాదరగా పెట్రోల్ తీసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది? చెప్పండి. ఏమో తెలియదు, మాకు అందరూ చెప్పారు, మేము వచ్చినాం అంతే. లేదు, మా బండ్లో లేదు కాబట్టి తెచ్చిన క్యాన్. బండి ఇంటికాడ ఉంది. అంటే అందరూ అంటా ఉన్నారు, న్యూస్ వస్తూ ఉంది కాబట్టి తీసుకుపోతున్నాం. నేను అందరు బంకులలో పోతుంటే అందరిని చూసి నేను బంకులో నిలబడ్డా, అంతేగా నాదేం లేదు. నా టెంట్ హౌస్ ఆటో ఆడ ఉన్నది, డీజిల్ పోసుకొని పోతా. మొత్తం 3 hours నుంచి తిరుగుతున్నాం పెట్రోల్ కోసం. 3 బంక్స్ వెళ్ళాము, 3 బంక్స్ క్లోజ్. ఓల్డ్ బస్ స్టాండ్లో 1 hour వెయిట్ చేసాము, నో పెట్రోల్. అక్కడ 1 hour వెయిటింగ్లో ఉన్నాక కంప్లీట్ అయిపోయింది. క్లోజ్ అయిపోయినాయి కదా బంక్స్ క్లోజ్ అయిపోయాక హౌ టు సర్వైవ్? ఒక 1 hour నుంచి వెయిట్ చేస్తున్నాను, పెట్రోల్ వస్తలేదు. మొత్తానికి 10 గజ్వెల్కి వెళ్ళాలి, 1 hour నుంచి వెయిట్ చేస్తున్నాను, ఫ్యామిలీతో సాగున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు
3 days వరకు పెట్రోల్ అంటున్నారు. ఇంకోటి ఏంటంటే మాది 90 కిడ్స్ కరోనా మేమే చూసాము అండ్ ఇలాంటివి మేమే చూస్తున్నాం. 90 కిడ్స్ మేబీ ఇంకోటి చూస్తుంటారు, 90 కిడ్స్ వాళ్ళే చూస్తున్నాం బెటర్గా. బట్ సోషల్ మీడియా చూసిరా లేకపోతే పెట్రోల్ పంపులో జనాన్ని చూసుకొని పోసుకుంటారా మీరు? లేదు ప్రజెంట్ అయితే జనాలను చూసే ఇది ఒక అపోహ అనుకోవచ్చు, లేదంటే రియాడ్ అర్థం కావట్లేదు. బట్ పెట్రోల్ బంక్ వాళ్ళు అయితే రేపు వస్తుంది, పెట్రోల్ బంక్ ఆల్రెడీ వెహికల్స్ వస్తున్నాయని చెప్తున్నారు. బట్ ఇంతవరకు నిజమని తెలియదు. అంటే అంతే ఒకరు చూసి ఒకరు అంతే. ప్రజలు మాత్రం ఆందోళన చెందుతూ పెట్రోల్ పంపులకు విచ్చేసి పెట్రోల్ పోసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు పెట్రోల్ పంప్ యాజమాన్యాలు కూడా క్లియర్గా చెప్తున్నాయి, రేపటికి కూడా స్టాక్ బుక్ అయి ఉంది, పెట్రోల్ వస్తున్నది, డీజిల్ వస్తున్నది, అనుకున్నంత స్టాక్ అయితే వస్తున్నది. కానీ మీరు ఆందోళన చెందదని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పటికీ వినియోగదారులు మాత్రం, ప్రజలు మాత్రము పెద్ద ఎత్తున ఆ పెట్రోల్ పంపులకు విచ్చేసి పెట్రోల్ అటు డీజిల్ పోసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజ్ న్యూస్ సిద్దిపేట నుంచి.